యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. శివాయ విష్ణురూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. నేను 18 సంవత్సరములు అనుభవం కలిగిన జ్యోతిష్ సిద్ధాంతిని. జన్మకుండలి విశ్లేషణ, ప్రశ్న, సంఖ్యాశాస్త్రం వీటినందు నేను సిద్ధహస్తుడును. జాతకపరమైన ఏదైనా సమస్యలు ఉంటే ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. అలాగే ఈ ఛానల్ను కొత్తగా చూసి ప్రేక్షకులు ఎవరిని ఉంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఇప్పుడు మనం మిథున రాశి వారి ఫిబ్రవరి నెల ఫలితాలు తెలుసుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకునే ముందుగా ఈ నెల గ్రహ సంచారం ఎలా ఉందో, గోచార గమనం ఎలా ఉందో చూద్దాం. మిథున రాశి వారికి ఈ నెలలో జన్మరాశిలాగా అయితే చతుర్థ రాశియగు కన్యా రాశిలో కేతుగ్రహ సంచారము, ఈ రాశికి అష్టమ రాశియగు మకరములో కుజుడు మరియు శుక్రగ్రహాలు సంచారములు ఉంటాయి. అలాగే 9వ రాశియగు కుంభరాశిలో రవి, బుధ, శని గ్రహాలు సంచారములు ఉంటాయి. అలాగే దశమ రాశియగు మీనరాశిలో రాహుగ్రహ సంచారము, ఏకాదశ స్థానమగు మేషరాశిలో గురుగ్రహ సంచారం జరుగుతుంది. మరి మిథున రాశి వారికి ఈ విధమైన గ్రహస్థితి నడుస్తున్న కారణంగా ఈ నెల వీరికి ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఈ మిథున రాశి వారికి ఈ నెల చతుర్థ రాజ్యస్థానాల్లో రాహుకేతువులు, అష్టమ రాశిలో కుజ శుక్రులు సంచారంలో ఉన్న కారణంగా ఈ మాసం వీరికి ఒకంత ఇబ్బందులు తప్పవు. ముఖ్యంగా అష్టమ కుజుని వల్ల అకస్మాత్ ప్రమాదము, రుణబాధలు వేధించుట, మాట పట్టింపులకు పోయి గొడవలు పడుట, ఏ పని చేసినా కూడా 1-2 సార్లు పనులు చికాకు పెట్టడము, మనో చాంచల్యము, ఈతి బాధలు, అకస్మాత్ ప్రమాదములతో ఈ మాసం అంతా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించే సమయంగా ఈ నెల చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ నెల గ్రహస్థితి అష్టమ కుజ శుక్రుల కలయిక వలన స్త్రీలతో విరోధాలు, వైరంగా ఉంటుంది. ఎవరితో అయినా మాట్లాడేటప్పుడు ఒకంత జాగ్రత్తతో మాట్లాడాలి, సంయమనం పాటించాలి. వీరికి ఏదైనా ఈ మాసం మంచి విషయం ఉంది అంటే ఈ లాభరాశిలో రవి, బుధ, శని గ్రహాల యొక్క సంచారం వల్ల వీరి యొక్క శక్తియుక్తులతో, నైపుణ్యములతో ఇతరుల్ని కొంతైనా ఆకట్టుకోగలుగుతారు. లేదా వచ్చిన ఉపద్రవాల్ని వీరి యొక్క సంయమనంతో, సహనంతో ఎదుర్కోగలుగుతారు. మంచి నైపుణ్యం ప్రదర్శిస్తూ ఉంటారు. రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం ఉండడం వల్ల కొన్ని విషయాల్లో జాగ్రత్తతో మెలుగుతూ వీరి యొక్క బుద్ధి కుశలతతో పనులు ముందుకు కదిలేలా ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఏదేమైనా జాగ్రత్తతో లేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభుత్వ కొలువుల్లో పనిచేసే వారికి పై అధికారుల నుంచి విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. సంయమనం వహించాలి. వ్యాపార రంగాల వారి విషయానికి వస్తే వ్యాపారాలు సజావుగా సాగిన ఏదో ఒక అవాంతరాలు వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఈ కొనుగోలైన లేదా ఇచ్చిన వస్తువులు తిరిగి వెనక్కి వచ్చుట, లేదా ఆరాకోరాగా లాభాలు ఉండుట, లేదా అకస్మాత్తుగా ఏదైనా సమస్యలు వచ్చిపడుట లాంటి సమస్యలు ఉంటాయి. నిరుద్యోగులకి ఈ మాసం ఈ రాశిలో ఉన్న వారికి నిరాశ మిగులుతుంది. అవివాహితులకు కూడా ఈ మాసం ఇబ్బందే ఉంటుంది. ఎందుకో తెలియని మనోవ్యధ ఉంటుంది. అందరికీ వివాహం అవుతుంది, నాకు అవ్వట్లేదు అనే ఆందోళనగా ఉంటారు. కావున సంయమనం పాటించండి. అలాగే రైతు సోదరులకు ఇబ్బందే అని చెప్పవచ్చు. మరియు సినీ ప్రముఖులకు ఇది చికాకు పెట్టే సమయమే. అలాగే రాజకీయ రంగం వారి విషయానికి వస్తే వీరు ఈ మాసం సంయమనం వహించాలి. ఆందోళన చెందవద్దు. జాగ్రత్తతో వ్యవహరించండి. అలాగే అన్ని వయసుల వారు, అన్ని రంగాల వారు కూడా ఈ మాసం మిథున రాశి వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. మీరు ముఖ్యంగా ఈ పరిస్థితి నుంచి బయటపడడం కోసం కుజుడికి, శుక్రుడికి, రాహుకేతులకి జపాలు,
నవగ్రహ శాంతి హోమం చేయించండి. అలాగే మినుములు, ఉలవలు, కందులు, బొబ్బర్లు ఇవి 4 కూడా ద్రవ్యాలు కేజంపావు చొప్పున ఏదైనా దేవాలయంలో దానం ఇవ్వండి. అలాగే ఈ గ్రహ జపాలు తరచూ చేస్తూ ఉండండి. అలాగే దూర ప్రాంతాలకు వెళ్ళాలనే ఆలోచన ఉన్నవారికి ఈ మాసం విరమించుకోండి, నిరాశ మిగులుతుంది. అలాగే విద్యార్థులు కూడా ఎందుకో తెలియని భయాందోళనకు గురవుతుంటారు. కావున ధ్యానం, మెడిటేషన్ లాంటివి చేస్తూ చదువుపై శ్రద్ధ పెట్టండి, చిరాకు పడద్దు. అలాగే వ్యాపార రంగాల వారు చాలా జాగ్రత్తతో వ్యవహరించాలి. ఇలా ప్రతి ఒక్కరూ కూడా ఈ మాసం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. దైవ స్మరణతో ప్రశాంత చిత్తంతో ఉండండి. పనులు ఏమైనా ఉంటే నెక్స్ట్ మంత్కి పోస్ట్ పోన్ చేసుకోండి. జాగ్రత్తగా వ్యవహరించండి. దైవ భీతితో ఉంటే, దైవ స్మరణతో ఉంటే అంతా భగవంతుడు అనుగ్రహంతో ఈ మాసం జాగ్రత్తగా దాటగలరు. శుభం భూయాత్. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి నన్ను సంప్రదించండి. నాతో పాటు ఈ ఛానల్ నందు 2000 మంది జ్యోతిష పండితులు ఎప్పుడు కూడా మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ఉంటారు. నిత్య జీవితంలో ఎదురయ్యే అనేక సంఘటనలకు చక్కటి సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే మా ఈ యాప్ ప్లేస్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మా టోల్ ఫ్రీ నంబర్ 9999091091 ఈ నెంబర్ కాల్ చేసి ఆస్ట్రోయోగి కోసం తెలుసుకోండి. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి కోసం చిన్న వివరణ. ప్రపంచవ్యాప్తంగా 85 దేశాలలో 11 భాషలతో 2+ మిలియన్ పైగా ఎంతోమందిని నిత్యం కూడా సాటిస్ఫై చేస్తూ నెంబర్ 1 ఆస్ట్రో వెబ్గా అప్పుడు ప్రసిద్ధి చెంది ఉంది. అలాగే మా ఈ ఆస్ట్రోయోగి యాప్ని ప్లేస్టోర్లో దొరుకుతుంది, డౌన్లోడ్ చేసుకోండి. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి.